హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజ అకాడమీ. సో గైస్, ఈరోజు మనము తెలంగాణ ఫార్మసిస్ట్ గ్రేడ్ 2కి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్లో భాగంగా మనమైతే రివ్యూ క్లాసెస్ అయితే చూస్తున్నామండి. అందరికీ కూడా ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే తెలియజేస్తున్నాను. ఇటీవల జరిగినటువంటి ల్యాబ్ టెక్నీషియన్ ఎగ్జామ్లో 80కి 80 మార్కులు మన టెస్ట్ సిరీస్ నుంచే రావడం అయితే చూడవచ్చు. అంటే అంత ఎగ్జాక్ట్గా, ఓకేనా, అంత పర్ఫెక్ట్ ప్లానింగ్తో ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ కవర్ అయ్యే విధంగా ల్యాబ్ టెక్నీషియన్ కోర్స్ రూపొందించాం. ఎట్ ద సేమ్ టైం వాటితో పాటుగా తెలంగాణ ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 అండ్ స్టాఫ్ నర్స్కు సంబంధించినటువంటి కోర్సులు కూడా సేమ్ అదే విధంగా లాంచ్ చేయడం అయితే జరిగిందండి. మరి ఆఫర్లో భాగంగా జస్ట్ 299కి అందజేస్తున్నామండి. 299 ఉంది ప్రజెంట్ ఆఫర్ అయితే. సో ఇది కేవలం 15వ తారీఖు వరకు మాత్రమే ఉంటుందండి. సో ఇంకొక ముఖ్యమైన అప్డేట్ ఏంటి అంటే, ఒకవేళ ఇప్పుడు కనుక మీరు కోర్స్ తీసుకుంటే టాప్ 15 మెగా గ్రాండ్ టెస్ట్లు అయితే ఈ యొక్క ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 కోర్స్తో పాటు వస్తాయండి. ఓకేనా, 15వ తారీఖు వరకు మాత్రమే ఉంటుంది. దాని తర్వాత అమౌంట్ అయితే పెరుగుతుంది. ప్లస్ ఈ 15 మెగా గ్రాండ్ టెస్ట్లు కూడా రావు. తెలంగాణ మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు వారు ఏ విధంగా అయితే ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారో సేమ్ అదే విధంగా ఆన్లైన్ మోడ్లో మన యాప్లో కండక్ట్ చేస్తున్నాం. అందరికీ కూడా ఒక మెగా గ్రాండ్ టెస్ట్, ఫస్ట్ మెగా గ్రాండ్ టెస్ట్ ఉచితంగా కండక్ట్ చేయడం అయితే జరిగిందండి మన యాప్లో. అందరూ కూడా రాయవచ్చు. ఒకసారి డెమో రాసి చూసి మీకు నచ్చితే కోర్స్ వెంటనే తీసుకోండి. సో గైస్, మీరు ఎక్కడా కూడా తెలంగాణ ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 టెస్ట్ సిరీస్ మార్కెట్లో, ఓకేనా, అందరు కూడా గమనించి అవకాశాన్ని ఉపయోగించుకోండి. ఓకేనా, ఆల్ ది బెస్ట్. సో గైస్, ప్రతిరోజు కూడా మనము ఒక టాపిక్ పైన రివిజన్ అయితే చూస్తున్నామండి. ఈరోజు అనాటమీ అండ్ ఫిజియాలజీ పైన మనం రివ్యూ క్లాస్ అయితే చూద్దామండి. ముందుగా చిన్న లైక్ చేయండి, చూస్తున్న ప్రతి ఒక్కరు మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఓకే, క్వశ్చన్ నెంబర్ 1, వాట్ ఈస్ ద ప్రైమరీ మెకానిజం త్రూ విచ్ హార్మోన్స్ ఎగ్జర్ట్ దేర్ ఎఫర్ట్స్ ఆన్ టార్గెట్ టిష్యూ ఇన్ ద బాడీ? ఓకేనా, ఆన్సర్ ఏంటండి? మరి ఆప్షన్ చూడండి. ఆన్సర్ ఆప్షన్ బి అండి, రిసెప్టార్ బైండింగ్ అంటారండి. దీన్ని ఏమంటారు? రిసెప్టార్ బైండింగ్. వాట్ ఈస్ ద ప్రైమరీ మెకానిజం త్రూ విచ్ హార్మోన్స్ ఎక్సర్ట్ దేర్ ఎఫెక్ట్ ఆన్ టార్గెట్ టిష్యూస్ ఆన్ ది బాడీ అంటే రిసెప్టార్ బైండింగ్. వివరాలు చూద్దాం. హార్మోన్స్ ఎగ్జర్ట్ దేర్ effects by binding to specific receptors on target cells, triggering cellular responses. Important question అండి. ఓకే, చూద్దాం. నెక్స్ట్ వన్, which structure in the respiratory system is primarily responsible for gas exchange? Which structure in the respiratory system is primarily responsible for gas exchange? సరైన సమాధానం ఏంటండి? సో ఆన్సర్ ఆప్షన్ సి అండి, అల్వియోలి అంటారండి దీన్ని. ఓకేనా, అల్వియోలి అనేటువంటిది రెస్పిరేటరీ సిస్టంలో గ్యాస్ అంటే వాయువుల మార్పిడికి ప్రధాన పాత్ర అయితే పోషిస్తుందండి అల్వియోలి. వివరాలు చూద్దాం. Alveoli are tiny air sacs in the lungs where oxygen and carbon dioxide are exchanged. ఓకేనా, చిన్న చిన్న గాలి గదులు అండి. ఓకే, అల్వియోలి అంటే ఏంటి? చిన్న చిన్న గాలి గదులు. ఇవి ఊపిరితిత్తులలో ఆక్సిజన్ మరియు కార్బన్ డైఆక్సైడ్ యొక్క మార్పిడి జరగడానికి ఇవి సహాయపడతాయి. ఓకే, నెక్స్ట్ వన్, ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ది కార్డియోవాస్కులర్ సిస్టమ్ వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ది సినోఆస్ట్రియల్ నోడ్? ఓకే, సైనోఆట్రియల్ నోడ్ ఏంటండి? చూద్దాం. మరి అంటే హృదయనాళ వ్యవస్థలో సైనోఆస్ట్రియల్ నోడ్ యొక్క పాత్ర ఏంటి అనేది తెలుగులో కూడా చూడవచ్చు. మనం ఏం చేస్తుందండి? ఆప్షన్ బి అండి. సో ఇనిషియేటింగ్ ఎలక్ట్రికల్ ఇంపల్సెస్. ఏంటది? ఇనిషియేటింగ్ ఎలక్ట్రికల్ ఇంపల్సెస్. ద ఎస్ఏ నోడ్ యాక్ట్ యాజ్ ద హార్ట్స్ న్యాచురల్ పేస్ మేకర్. ఏంటండి? న్యాచురల్ పేస్ మేకర్ లాగా పనిచేస్తుందండి. ఈ పేస్ మేకర్ అనేటువంటిది హృదయ సంబంధిత వ్యాధులు ఉన్నటువంటి వ్యక్తులలో హృదయ స్పందనను రెగ్యులేట్ చేయడానికి పేస్ మేకర్ ఉపయోగిస్తారు. అయితే మన హార్ట్లోనే ఇన్బిల్డ్గా ఉండేటువంటి న్యాచురల్ పేస్ మేకర్ ఏంటి? ఎస్ఏ నోడ్ అంటారు దాన్ని. సో ఇనిషియేటింగ్
ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ దట్ రెగ్యులేట్ హార్ట్ బీట్స్. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఓకే, నెక్స్ట్, విచ్ కాంపోనెంట్ ఆఫ్ బ్లడ్ ఈజ్ ప్రైమర్లీ రెస్పాన్సిబుల్ ఫర్ ట్రాన్స్పోర్టింగ్ ఆక్సిజన్? విచ్ కాంపోనెంట్ ఆఫ్ ది బ్లడ్ ఈజ్ ప్రైమర్లీ రెస్పాన్సిబుల్ ఫర్ ట్రాన్స్పోర్టింగ్ ఆక్సిజన్? ఏంటండి అది? రక్తంని సరఫరా చేయడానికి లేదా ట్రాన్స్పోర్ట్ చేయడానికి రక్తంలోని ఏ భాగము సహాయపడుతుంది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, ఎరిథ్రోసైట్స్ అండి. వీటిని మనము ఎర్ర రక్త కణాలు అంటాము. ఏమంటాము? ఎర్ర రక్త కణాలు. మీ అందరికీ కూడా చిన్న క్వశ్చన్ అండి, ఎంతమంది సమాధానం చెప్తారో చూద్దాము. మరి ఎర్ర రక్త కణాలు ఎముక యొక్క మజ్జాముఖంలో జన్మిస్తాయండి. ఎముక యొక్క మజ్జాముఖంలో. మరి వీటి యొక్క జీవిత కాలము ఎంత? వీటి యొక్క జీవిత కాలం ఎంత? ఆఫ్టర్ లైఫ్ స్పాన్ ఆఫ్ రెడ్ బ్లడ్ సెల్స్ ఇవి ఎక్కడ మరణిస్తాయి? ఎక్కడ మరణిస్తాయి అంటే ప్లీహం అండి. ఓకే, ప్లీహంలో ఇవి మరణిస్తాయి. మరి వీటి యొక్క లైఫ్ స్పాన్ పీరియడ్ ఎంత అండి? కామెంట్ చేయండి మీకు తెలిస్తే అందరూ కూడా, లేదా రెడ్ బ్లడ్ సెల్స్ అని కామెంట్ పెట్టండి, నేను ఆన్సర్ చెప్తాను. ఓకే, వివరాలు చూద్దాం. ఎరిథ్రోసైట్స్ ఆర్ రెడ్ బ్లడ్ సెల్స్ contain hemoglobin which binds to oxygen for transport. ఆక్సిజన్ని సరఫరా చేయడానికి సహాయపడుతుంది. ఓకే, వాట్ రోల్ డు osteoclasts play in a bone physiology? బోన్ ఫిజియాలజీలో ఓస్టియోక్లాస్ట్ యొక్క పాత్ర ఏమిటి? ఆన్సర్ ఏంటండి మరి? ఆప్షన్ బి అండి, బోన్ రిజార్ప్షన్లో. ఓకేనా, రిజార్ప్షన్లో ఇదైతే యూజ్ అవుతుందండి. ఓస్టియోక్లాప్స్ అనేటువంటివి ఎముక బోన్ ఫిజియాలజీలో బోన్ రిజార్ప్షన్లో యూజ్ అవుతుందండి. ఓకే, చూద్దాం మరి ఇదేంటి. సో ఓస్టియోక్లాప్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ బ్రేకింగ్ డౌన్ బోన్ టిష్యూ, ఏ ప్రాసెస్ ఎసెన్షియల్ ఫర్ బోన్ రీమోల్డింగ్. ఓకేనా, అంటే బోన్ తిరిగి అది ఏర్పడడానికి ఇది సహాయపడుతుంది, లేదా బోన్ యొక్క పునరుద్ధరణకి సహాయపడుతుందండి. ఓకేనా, ఓస్టియోక్లాప్స్ అంటారు దీన్ని. నెక్స్ట్ వన్ చూద్దాం. వాట్ పార్ట్ ఆఫ్ ది బ్రెయిన్ రెగ్యులేట్స్ హోమియోస్టాటిస్ అండ్ ద ఆటోనమిక్ నర్వ్స్ సిస్టమ్? మళ్ళీ చూద్దాం. What part of the brain regulates homeostasis and the autonomic nervous system? అంటే అటానమస్ అంటే ఆటోనమిక్ అంటే స్వయం చాలక అండి. ఓకే, సరైన సమాధానం ఏంటి? ఆప్షన్ బి అండి, హైపోథాలమస్ అంటామండి. దీన్ని ఏమంటాము? హైపోథాలమస్. నాడీ వ్యవస్థను నియంత్రించేటువంటి భాగంగా దీన్ని చెప్పుకోవచ్చు. ఓకే, వివరాలు చూద్దాము. ద హైపోథాలమస్ మెయింటైన్ హోమోస్టాటిస్ బై రెగ్యులేటింగ్ బాడీ టెంపరేచర్, థర్స్ట్ అండ్ హంగర్. ఆకలి, దాహము, శరీరం యొక్క ఉష్ణోగ్రత వంటి వాటిని ఇది సమతుల్యమైతే చేస్తుంది. యాజ్ వెల్ యాజ్ కంట్రోలింగ్ ద ఆటోనమిక్ నర్వస్ సిస్టమ్. ఓకేనా, చాలా ఇంపార్టెంట్ అండి. ఓకేనా, హైపోథాలమస్ ఆధీనంలోనే ఉంటాయి. శరీర ఉష్ణోగ్రత సమతాస్థితిలో ఉంచడము, సో ఆకలి, దాహము వంటి అన్నీ కూడా హైపోథాలమస్ చూసుకుంటుంది. ఓకే, నెక్స్ట్ వన్. ఇన్ ద డైజెస్టివ్ సిస్టమ్ వాట్ ఈస్ ద ప్రైమరీ ఫంక్షన్ ఆఫ్ ది ప్యాంక్రియాస్? ఇన్ ద డైజెస్టివ్ సిస్టమ్ వాట్ ఈస్ ద ప్రైమరీ ఫంక్షన్ ఆఫ్ ది ప్యాంక్రియాస్? ప్యాంక్రియాస్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటండి? ఆప్షన్ బి అండి. ఓకే, సెక్రేటింగ్ డైజెస్టివ్ ఎంజైమ్. ఓకే, సెక్రేటింగ్ డైజెస్టివ్ ఎంజైమ్స్. వివరాలు చూద్దాం. ద ప్రాసెస్ ఆఫ్ ప్రొడ్యూసెస్ డైజెస్టివ్ ఎంజైమ్స్ దట్ హెల్ప్ బ్రేక్ డౌన్ కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ అండ్ ఫ్యాట్ ఇన్ ద స్మాల్ ఇంటెస్టిన్. ఏం చేస్తుందండి? ప్యాంక్రియాస్ ప్రొడ్యూసెస్ డైజెస్టివ్ ఎంజైమ్స్ అండి. ఓకే, ప్యాంక్రియాస్ మరి జీర్ణం కావడానికి అవసరమైన ఎంజైమ్ని విడుదల చేస్తుంది. ఓకేనా, ఈ ఎంజైమ్ ఏం చేస్తాయి? కార్బోహైడ్రేట్స్ని, ప్రోటీన్స్ని, ఫ్యాట్స్ని చిన్న ప్రేగులలో సంశ్లేషణ చేయడం జరుగుతుంది. ఓకేనా, ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ వన్. వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ది కిడ్నీస్ ఇన్ ద యూరినరీ సిస్టమ్?
వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ కిడ్నీస్ ఇన్ ద యూరినరీ సిస్టమ్? ఏం చేస్తాయండి కిడ్నీస్? ఆప్షన్ ఏ ఫిల్టరింగ్ వేస్ట్ ప్రోడక్ట్స్. ఫిల్టరింగ్ వేస్ట్ ప్రోడక్ట్స్. The kidneys filter blood to remove waste product and excess substances, forming urine in the process. అర్థమైంది కదండి, ఇంపార్టెంట్. నెక్స్ట్, విచ్ పార్ట్ ఆఫ్ ది ఐ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఫోకసింగ్ లైట్ ఆన్ టు ద రెటినా? లైట్ ఆన్ టు ద రెటినా ఏ భాగం అండి మరి ఫోకస్ చేయడానికి మనకు సహాయపడుతుంది చూడడానికి? ఆప్షన్ బి అండి లెన్స్ అండి, లెన్స్. ఓకే, వివరాలు చూద్దాం. ద లెన్స్ అడ్జస్ట్ ఎట్ షేప్ టు ఫోకస్ లైట్ రేస్ ఆన్ టు ద రెటినా ఫర్ క్లియర్ విజన్. క్లియర్గా చూడడానికి మరి సహాయపడుతుంది. నెక్స్ట్ వన్, వాట్ స్ట్రక్చర్ ఇన్ ద మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ ప్రొడ్యూసెస్ స్పెర్మ్? వాట్ స్ట్రక్చర్ ఇన్ ద మేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ ప్రొడ్యూస్ స్పెర్మ్? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి టెస్టిస్. ఓకే, చూద్దాం. The testes are responsible for the production of sperm and testosterone in males. Testosterone అనేటువంటి హార్మోన్ కూడా ఇవి ఉత్పత్తి చేస్తాయండి, ఇంపార్టెంట్. ఓకే, వాట్ ఈస్ ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ ది లింపాటిక్ సిస్టమ్? వాట్ ఈస్ ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ ది లింపాటిక్ సిస్టమ్? ఏం చేస్తుందండి లింపాటిక్ సిస్టమ్ యొక్క మెయిన్ కర్తవ్యం ఏంటి మన శరీరంలో? ఆప్షన్ బి అండి రిమూవింగ్ ఎక్సెస్ ఫ్లూయిడ్ అండ్ వేస్ట్. ఓకే, శరీరంలో ఎక్కువగా ఉన్నటువంటి ద్రవాలను మరియు వేస్ట్ను కూడా బయటికి పంపడంలో ఈ లింపాటిక్ వ్యవస్థ సహాయపడుతుంది. ద లింపాటిక్ సిస్టమ్ రిమూవ్స్ ఎక్సెస్ ఫ్లూయిడ్ ఫ్రమ్ టిష్యూస్ అండ్ హెల్ప్ టు ట్రాన్స్పోర్ట్ ఇమ్యూనో సెల్స్. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, విచ్ టైప్ ఆఫ్ మజిల్ ఈజ్ అండర్ involuntary control and found in the walls of organs? Which type of muscles is under involuntary control and found in the walls of organs? Okay, answer ఆప్షన్ సి అండి స్మూత్ మజిల్స్ అంటారు. అంటే స్వయం చాలక నియంత్రణలో ఉండేటువంటి కండరాలు ఎటువంటి రకానికి చెందినవి? స్మూత్ మజిల్స్ అండి ఇవి. ఓకేనా, చూద్దాం. సూత్ మజిల్స్ ఈజ్ ఫౌండ్ ఇన్ ద వాల్స్ ఆఫ్ హాలో ఆర్గాన్స్ అండ్ ఈజ్ కంట్రోల్డ్ ఇన్వాలంటరీ. అంటే మన ఆధీనంలో ఉండవండి, వాటంతటవి పనిచేసుకుంటూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ జీర్ణ వ్యవస్థలో ఉండేటువంటి కండరాలండి, అవి మన ఆధీనంలో ఉంటాయండి? ఉండవు, వాటి పని అవి చేసుకుంటూనే ఉంటాయి. ఓకే, నెక్స్ట్, విచ్ పార్ట్ ఆఫ్ ది నర్వస్ సిస్టమ్ కంట్రోల్ ద ఫైట్ ఆర్ ఫ్లైట్ రెస్పాన్స్? ఫైట్ ఆర్ ఫ్లైట్ రెస్పాన్స్ ఏంటంటే అది? ఆప్షన్ బి. సో సింపథాటిక్ నర్వస్ సిస్టమ్. సింపథాటిక్ నర్వస్ సిస్టమ్ చూద్దాం. ద సింపథాటిక్ నర్వస్ సిస్టమ్ ప్రిపేర్స్ ద బాడీ ఫర్ యాక్షన్ ఇన్ రెస్పాన్స్ టు స్ట్రెస్ ఆర్ డేంజర్. అంటే సమ్మతి నాడీ వ్యవస్థ ఒత్తిడి లేదా ప్రమాదానికి స్పందనగా శరీరాన్ని చర్యలకు సిద్ధం చేస్తుంది. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద ప్రైమరీ ఫంక్షన్ ఆఫ్ ది థైరాయిడ్ గ్లాండ్? థైరాయిడ్ గ్రంథి యొక్క ముఖ్యమైన పని ఏంటి? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి రెగ్యులేటింగ్ మెటబాలిజం. జీవక్రియను నియంత్రించడంలో ఇది సహాయపడుతుంది. జీవక్రియని నియంత్రించడంలో అయోడిన్ లోపం వలన ఈ థైరాయిడ్ గ్లాండ్ అనేది వాపు వస్తుందండి. ఓకేనా, ఇంపార్టెంట్. థైరాయిడ్ ఇంపార్టెంట్ అండి. ద థైరాయిడ్ గ్లాండ్ ప్రొడ్యూసెస్ హార్మోన్స్ దట్ రెగ్యులేట్ మెటబాలిజం అండ్ ఎనర్జీ లెవెల్స్ ఇన్ ద బాడీ. ఓకే, శరీరానికి కావాల్సినటువంటి శక్తిని అందించడంలో ఎట్ ద సేమ్ టైం హార్మోన్స్ ప్రొడ్యూస్ చేయడంలో ఇది సహాయపడుతుంది థైరాయిడ్ గ్లాండ్. ఓకే, నెక్స్ట్ వన్, విచ్ స్ట్రక్చర్ ఇన్ ద ఇయర్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ బ్యాలెన్స్? విచ్ స్ట్రక్చర్ ఆఫ్ ద ఇయర్ ఇన్ ద రెస్పాన్సిబుల్ ఫర్ బ్యాలెన్స్? ఓకే, మనము సరిగా నిలబడుతున్నాము అంటే దానికి కారణము మన చెవిలో ఉండేటువంటి ఒక ద్రవం అండి, ఒక స్కేల్ లాగా పనిచేస్తుంది అది. సో అటు ఇటు అయినా కూడా మనకు తిప్పినట్లుగా అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఇట్లా మన చుట్టూ మనము రౌండ్గా తిరిగామనుకోండి, అప్పుడు ఏమవుతుంది, మనకి ఇట్లా తిప్పినట్లుగా అవుతుంది. అంటే ఏంటి, మన చెవిలో ఉండేటువంటి ఒక రకమైన ఫ్లూయిడ్ అది కదులుతుంది అని అర్థం. ఓకేనా, ఇంపార్టెంట్. మరి ఏంటి అది? ఆప్షన్ బి సెమీ సర్క్యులర్
క్యానల్స్ అంటారు వాటిని. ఓకేనా, సెమీ సర్క్యులర్ క్యానల్స్. ఓకే, ఇంపార్టెంట్ అండి ఇది. The semicircular canals help to maintain a balance by detecting rotational movements in the head. ఓకే, సో గాయస్, మరి ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ క్లాస్ అండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం మాత్రము మర్చిపోవద్దు. ఓకేనా, సో గైస్, అంతేకాకుండా మన యాప్లో లాంచ్ చేసినటువంటి ఫార్మసిస్ట్ గ్రేడ్ 2కి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ ప్రతి ఒక్కరు కూడా తీసుకోవడానికి ట్రై చేయండి. మీకు చాలా బాగా యూస్ఫుల్గా ఉంటుంది. ప్రజెంట్ ఆఫర్లో ఉందండి, 299తో ప్రజెంట్ మీరు తీసుకుంటే మరి టాప్ 15 మెగా గ్రాండ్ టెస్ట్లు కూడా ఇక్కడ మీకు రావడం అయితే జరుగుతుంది. ఓకేనా, సో ఇప్పుడు తీసుకోకుండా మీరు వెయిట్ చేశారనుకోండి, ఈ మంత్ 15వ తారీఖు నుంచి ఎంత అవుతుంది, 499 అవుతుంది. అట్ ద సేమ్ టైం 15 గ్రాండ్ టెస్ట్లకు యాక్సెస్ ఉండదు. ఓకేనా, సో మీకు ఇది కావాలనుకుంటే ఒకసారి మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి, లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. ముందుగా ఒక గ్రాండ్ టెస్ట్ మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేశానండి, అది రాసి మీకు నచ్చితే వెంటనే కోర్స్ తీసుకోండి. ఆల్ ది బెస్ట్, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.